సో స్ట్రైట్ లైన్స్ లో 2 మార్క్స్. ప్రూవ్ దట్ ద పాయింట్స్. సో ఇక్కడ మనకి 3 పాయింట్స్ ఇచ్చాడు. ఇక్కడ మనకి 3 పాయింట్స్ ఇచ్చాడు. 1,11, 2,15, -3, -5 ఆర్ కొలీనియర్. సో ఇప్పుడు కొలీనియర్ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ఇంకేం ప్రూవ్ చేయమన్నాడమ్మా, ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ కూడా ప్రూవ్ చేయమని చెప్పాడు. ఇందులోనే 2 క్వశ్చన్స్ అడిగాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాయాల్సిన ఏంటమ్మా, గివెన్ పాయింట్స్. గివెన్ పాయింట్స్ ఆర్, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏ అనుకుంటున్నాను, 1,11, సెకండ్ ఇచ్చిన పాయింట్ ని బి, 2,15 అండ్ థర్డ్ పాయింట్ ఏదైతే ఇచ్చాడో దాన్ని నేను సి అని చెప్తున్నాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్లోప్ ఆఫ్ బీసీ ఫైండ్ అవుట్ చేస్తాను. స్లోప్ ఆఫ్ బీసీ ఆర్ అదర్వైజ్ స్లోప్ ఆఫ్ ఏబి కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఏబి ఆర్ ఏసి ఆర్ బీసీ, ఎలా స్లోప్ ఫైండ్ అవుట్ చేసినా మనకి ఆన్సర్ మాత్రం అదే వస్తుంది. సో ఇక్కడ స్లోప్ ఆఫ్ బీసీ నేను ఫైండ్ అవుట్ చేస్తున్నానమ్మా. సో స్లోప్ ఆఫ్ ఇంతకీ స్లోప్ కి ఫార్ములా ఏంటమ్మా మరి, y2 minus y1 divided by x2 minus x1. Yeah, slope of basic formula y2 minus y1 divided by x2 minus x1. ఇక్కడ bc కాబట్టి ఇక్కడ b మళ్ళీ నేను ఒకసారి రిపీట్ చేస్తున్నాను. 15 c వచ్చేసి ఏంటమ్మా, -3, -5. సో దీన్ని నేను ఏమంటున్నామా, x1 y1 x2 y2, x1 y1 x2 y2. ఇప్పుడు ఇలా సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇప్పుడు y2 ప్లేస్ లో -5, y1 ప్లేస్ లో 15, x2 -3, x1 ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేస్తాం. సో -20 డివైడెడ్ బై -2 -3 ఎంత, -5 అవుతుంది, -5 అవుతుంది. సో ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సల్, 5 1s are 5 4s are. సో ఇక్కడ మనకి 4 వస్తుంది. ఇది స్లోపే కదా, ఎస్. సో స్లోప్ కి ఫార్ములా వచ్చేసి, స్లోప్ కి ఆన్సర్ వచ్చేసి 4. నెక్స్ట్ ఈక్వేషన్ కనుక్కుందాం. ఏ స్లోప్ అయితే కనుక్కున్నానో దానికి ఈక్వేషన్ కూడా కనుక్కోవాలి. సో ఈక్వేషన్ ఆఫ్ బీసీ, సో స్లోప్ ఆఫ్ బీసీ అన్నా ఈక్వేషన్ ఆఫ్ బీసీ అన్నా ఇక్కడ దానికే ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఫార్ములా ఏంటి, y minus y1 equal to m into x minus x. x minus x1, x minus x1. రైట్. సో ఇక్కడ ఏదైనా ఒక పాయింట్ తీసుకుందాం. బీసీలో ఎనీ పాయింట్ తీసుకుందాము. ఇక్కడ సింపుల్గా ఏది ఉందాము, మనకి సి పాయింట్ తీసుకుందాం. సో -3, -5. సో ఇది x1 y1 అనుకుంటున్నానమ్మా. ఇష్టం, బిలో ఏదైనా తీసుకోవచ్చు మనము. y1 ఎంత వచ్చిందమ్మా, -5 m ఇంటూ, సారీ m వచ్చింది కదా ఆన్సర్ మనకి 4 కదా. సో 4 ఇంటూ x మైనస్ x1 ఎంత మాది, -3, y మైనస్ ఇంటూ మైనస్ +5 మైనస్ ఇంటూ మైనస్ +3 మల్టిప్లై y +5 ఈక్వల్ టు 4x + 12. సో దీన్ని సింప్లిఫై చేస్తే 4x - 5 + 12 -5 ఈక్వల్ టు 0. 4x - 5. సో 12 లోకి వెళ్ళి 5 తీస్తే ఎంత అవుతుంది మనకి, 7 ఈక్వల్ టు 0. ఇది ఒక ఆన్సర్ అమ్మా. ఇది ఈక్వేషన్ ఆఫ్ బీసీ యొక్క ఆన్సర్. ఈక్వేషన్ ఆఫ్ బీసీ యొక్క ఆన్సర్. సో మనకి ఇంకొక పాయింట్ ఏమైనా రిమైనింగ్ ఉందమ్మా, ఇదే కదా 1,1 కదా. ఎస్, ఈ 1,1ని, సారీ 1,11ని lies on the equation number. ఒకవేళ దీని ఈక్వేషన్ 1 అనుకుంటేమో ఈ ఈక్వేషన్ నెంబర్ 1 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ నెంబర్ 1. సో ఇది x అవుతుంది, ఇది y అవుతుందమ్మా. ఇప్పుడు ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. 4x - 5 కదా, 4x - 5 ప్లస్ 7 ఈక్వల్ టు 0, ప్లస్ 7 ఈక్వల్ టు 0. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. x + 1, y + 11. So 4 1s are 4, -11,
ప్లస్ 7 ఈక్వల్ టు 0. 7 ప్లస్ 4 ఎంత అవుతుందమ్మా 11 అవుతుంది. 11 మైనస్ అంటే 0 ఈక్వల్ టు 0. ఎస్. సో ఇప్పుడు ఇది కొలీనియర్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? సో గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్ అని చెప్పుకోవచ్చు. దట్స్ ఇట్, అది ఆన్సర్. సో ఇది ఎలా అయినా ట్రై చేసుకోవచ్చు, వేరే రకంగా మీరు తర్వాత ట్రై చేసుకోవచ్చు. సో దీన్ని ఏబిసి అంటున్నాను, స్లోప్ ఆఫ్ బీసీ ఫైండ్ అవుట్ చేశాను. నెక్స్ట్ టైం ఏం చేసుకోవచ్చు, మీరు స్లోప్ ఆఫ్ ఏబిఏ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, ఎలా చేసినా ఆన్సర్ మాత్రం ఈ ఈక్వేషన్ నెంబర్ 1 ఎలా అయితే వచ్చిందో అదే వస్తుంది. అండ్ ఇక్కడ కొలీనియర్ అయింది కదా, ఈ కొలీనియర్ కూడా మనకి సాటిస్ఫై అవుతుంది. సో ఇక్కడ నార్మల్ ఫామ్ అంటే మనకు ఐడియా ఉంది, మనం ఎస్ఐక్యూలో చేసాం. ఏమేమి చేసాము అక్కడ, మనం స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అని కదా, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అని, తర్వాత నెక్స్ట్ ఏంటమ్మా ఇంటర్సెప్ట్ ఫామ్ అని, తర్వాత నార్మల్ ఫామ్ అని. ఓకేనా? ఇవన్నీ మనం ఆల్రెడీ ఎస్ఐక్యూలో చేసాం. బట్ ఇది నార్మల్ ఫామ్ గురించి ఓన్లీ 2 మార్క్స్ లో అడుగుతుంది. ఓకే, ఫస్ట్ వన్ x ప్లస్ y ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఏమవుతుందమ్మా -1 అవుతుంది. సో +1 రైట్ సైడ్కి వస్తే -1 అవుతుంది. మా జనరల్గా -1 అనేది రైట్ సైడ్లో ఉండకూడదమ్మా ఇక్కడ. సో మల్టిప్లై విత్ మైనస్ చేస్తున్నాను, ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలమ్మా, డివైడ్ విత్, నేను సైడ్కి రాస్తున్నాను. దేంతో డివైడ్ చేయొచ్చమ్మా, ఎక్స్ కోఫిషియంట్ ఎంత -1 కాబట్టి -1 హోల్ స్క్వేర్ ప్లస్ వై కోఫిషియంట్ ఏంటమ్మా -1 హోల్ స్క్వేర్. ఇది ఎంతమ్మా 1, ఇది 1. సో √2 తోటి మల్టిప్లై అండ్ డివైడ్ విత్ చేయాలి. √2 తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేయొచ్చు, లేకపోతే డివైడింగ్ అండ్ బోత్ సైడ్స్ కూడా చేసుకోవచ్చు. సో మల్టిప్లై అండ్ డివైడ్ చేయొచ్చు, లేదంటే ఇక్కడనే సింపుల్ గా డివైడ్ విత్ √2 తోటి కూడా చేసుకోవచ్చు. డివైడ్ విత్ √2. సో -x/√2 -y/√2. నెక్స్ట్ ఏముందమ్మా 1/√2. సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చమ్మా, -1/√2 x ప్లస్ నెక్స్ట్ ఏంటమ్మా -1/√2 y ఈజ్ ఈక్వల్స్ టు 1/√2. సో ఇప్పుడు మనకి ఇది జనరల్గా ఇది ఎలా ఉన్నట్టమ్మా, మరి ఇక్కడ ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నార్మల్కి ఒక ఫార్ములా ఉంటుందమ్మా. సో ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x cos alpha plus y sin alpha is equals to p. సో ఇప్పుడు cos alpha ప్లేస్ లో ఏమున్నట్టమ్మా, మరి cos alpha ప్లేస్ లో -1/√2, sin alpha ప్లేస్ లో ఏముందమ్మా -1/√2, p ప్లేస్ లో ఏముందమ్మా 1/. జస్ట్ కంపేరింగ్. cos alpha ప్లేస్ లో ఏముంది, sin alpha ప్లేస్ లో ఏముంది, p ప్లేస్ లో ఏముంది అనేది వెరీ ఇంపార్టెంట్. యా, సో 1/. సో సింపుల్ గా కానీ ఇప్పుడు -1/√2 ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్. -1/√2 అనేది కాస్ ఆల్ఫాలో ఎప్పుడు వస్తుంది? జనరల్గా చెప్పాలి అంటే cos 45 వాల్యూ ఎంతమ్మా 1/√2, sin 45 వాల్యూ ఎంత 1/√2 కదా. మరి ఇక్కడ -1/√2 ఉంది, మరి sin 45 రాస్తే కాదు కదా. సో ఇక్కడ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? ఇది చెక్ చేసుకుంటూ అంటే 2 ఆల్ఫా 3 ఆల్ఫా అనేది చూసుకోవాలి. అండ్ ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు 2 మైనస్లు దేంట్లో వచ్చినాయేమో మనకి చూడమ్మా, ఇక్కడ మైనస్ వచ్చింది, ఇక్కడ మైనస్ వచ్చింది, అంటే థర్డ్ క్వాడ్రంట్ లో వచ్చింది కదా. థర్డ్ క్వాడ్రంట్ అంటే ఇది ఏంటమ్మా 90, 180. సో 180 అంటే మీనింగ్ ఏంటమ్మా పైయే కదా. సో పై ప్లస్ 45 ఏమని రాసుకోవచ్చమ్మా π/4 రాసుకోవచ్చు. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది 5π/4, 5π/4. సో ఇప్పుడు నేను ఎలా రాయబోతున్నాను అంటే cos 5π/4, ఇక్కడ ఉన్న ఎక్స్ ముందుకు రాస్తున్నానమ్మా, ఇది ఎక్స్ ప్లస్ వై కూడా ముందుకు రాస్తాను, sin 5π/4, sin 5/4 ఈజ్ ఈక్వల్స్ టు 1/√2. మనం ఇలా రాసుకోవచ్చు. ఇది మన ఆన్సర్. సో
ఇది ఇంతకుముందు ప్రీవియస్ సమ్ లాగా ట్రై చేస్తే మనకి ఏమొస్తుంది ఆన్సర్ ఎక్స్ కాస్ పై బై 4 ప్లస్ వై సైన్ పై బై 4 ఈక్వల్ టు √2 రావాలి ఆన్సర్. Question number 3. If the area of the triangle formed by the straight lines, so these are the straight lines, is 6. Area value ఇచ్చేసాడు 6 అని ఇచ్చేసాడు మనకి. సో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడంటే మనం ఏ వాల్యూ మనని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఏంటో రాద్దాం. గివెన్ 3x plus 4y is equals to a. అవునా, ఇది ఇచ్చిన ఈక్వేషన్. 3x plus 4a minus a is equals to 0. ఈ a లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్ a. ఇప్పుడు ఇది ఎలా ఉన్నట్టమ్మా మనకి ax plus by plus c ఈక్వల్ టు 0 లాగా ఉంది. సో ఏ ప్లస్ లో ఏం రాసుకోవచ్చు మనం? 3 ప్లస్ లో 4, సి ప్లస్ లో మైనస్. సో మనకు ఫార్ములా ఇచ్చడమా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కి ఫార్ములా ఏంటి అంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్స్ టు సి స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఏ ఇంటూ బి. ఇది ఫార్ములా. సో ఇప్పుడు సి ప్లస్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. మైనస్ ఏ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ ఏ వాల్యూ ఎంతమ్మా 3, బి వాల్యూ 4. ఆల్రెడీ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? 6 ఇచ్చాడు. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ వాల్యూ ఇస్ 6. 6 is equals to minus a whole square ఎంతమ్మా జస్ట్ ప్లస్ a స్క్వేర్. సో 2 3s are 6, 6 4s are 24 divided by 24. మరి a square equal to 6 into 24. సో మనం ఏం చేయొచ్చు? 24 లేదా మల్టిప్లై చేద్దాం. 24 into 6. 24 6 to the 12 13 144. మరి ఈ స్క్వేర్ ఇచ్చాడు వస్తే ఏమిద్దామా అండర్ రూట్ 144. సో ఆన్సర్ ఈస్ 12. సో ఏ వాల్యూ వచ్చేసి మనకి 12 వస్తుంది. ఇఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్, సో మనకి ఇంటర్సెప్ట్స్ అంటే తెలుసు. ఇంటర్సెప్ట్ ఫార్ములా x by a plus y by b is equals to 1 made by the straight line on the coordinate axis is equals to sin alpha. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసేది ఆల్ఫా వాల్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాయాల్సింది గివెన్ x tan alpha ప్లస్ y secant alpha is equals to 1. tan alpha కి ఆపోజిట్ ఏంటమ్మా? కాటే కదా. సో x by cot alpha ప్లస్ secant కి ఏమని రాసుకోవచ్చమ్మా మనము? కాస్ అని రాయొచ్చు కదా. cos alpha is equals to 1. secant కి ఆపోజిట్ ఏంటమ్మా? cos alpha. సో ఇప్పుడు ఇది ఏ ఫామ్ లాగా ఉందమ్మా? ఇప్పుడు చూసుకుంటే x by a ప్లస్ y by b is equals to 1 లాగా ఉందా లేదా? x by a plus y by b is equals to 1. అంటే ఏ ప్లేస్ లో ఏముందమ్మా? ఏ ప్లేస్ లో cot alpha, బి ప్లేస్ లో ఏముందమ్మా? cos alpha. ఏ ప్లేస్ లో cot alpha, బి ప్లేస్ లో cos alpha. రైట్. ఇక్కడ ఏమన్నాము క్వశ్చన్ లో? మరి ప్రోడక్ట్ అన్న ఏం ప్రోడక్ట్ చేయాలి? ఇంటర్సెప్ట్స్ ని ప్రోడక్ట్ చేస్తే ఏం రావాలంట? సైన్ ఆల్ఫా రావాలి. ఇంటర్సెప్ట్స్ అంటే ఏంటిది? ఇది ఇంటర్సెప్ట్స్ అన్నట్టు. ఏ బి అనేది ఇంటర్సెప్ట్. సో ఇప్పుడు ప్రోడక్ట్ గివెన్ కండిషన్ అనేది, గివెన్ కండిషన్ వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్. ప్రోడక్ట్ ఆఫ్
ఇంటర్సెప్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చాడమ్మా కండిషన్ సైన్ ఆల్ఫా క్వశ్చన్ లోనే ఇచ్చాడు, ఇది క్వశ్చన్ లో ఇచ్చాడు. ప్రోడక్ట్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ అంటే ఏంటమ్మా, ఈ రెండింటిని ఏ ఇంటూ బిఏ కదా, లేదా డైరెక్ట్ ఏ ఇంటూ బి కాకుండా కాట్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా is equals to sin alpha is equals to sin. Cot అంటే ఏమని రాసుకోవచ్చు నేను cos alpha by sin alpha, ఇది యాజ్ ఇట్ ఈస్ గా రాస్తుంది sin alpha. cos alpha into cos alpha ఏమవుతుందమ్మా మరి cos square alpha divided by sin alpha is equals to sin alpha. Sin alpha into sin alpha, sin square alpha. Sin into sin square alpha. So ఇప్పుడు 1 is equals to sin square alpha divided ఈ cos square alpha ని కిందికి తీసుకొస్తుంది, డినామినేటర్ లోకి నేను తీసుకొస్తాను. అప్పుడు 1 అంతే కదా ఆటోమేటిక్గా. ఇప్పుడు చూడు రివర్స్ చేద్దాం, cos square alpha into 1 ఎంతమ్మా cos square alpha అనే వస్తుంది. So 1 is equals to sin by cos enter tan square ఉంది కాబట్టి tan square alpha. But tan square alpha equal to ఏమవుతుంది 1 అవుతుంది. But tan alpha equal to under root 1. Tan alpha equal to under root 1 అంటే 1. So tan alpha equal to 1 అని ఏమని రాసుకోవచ్చు, tan 45 అని రాసుకోవచ్చు కదా. Yes, tan 45. Therefore alpha value tan క్యాన్సిల్ చేస్తే ఓకే అలా చేయకూడదు బట్ చెప్తున్నాను. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 5/4 ఇస్ ది ఆన్సర్. ఎస్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. సేమ్ ఇంతకుముందు క్వశ్చన్లో ఎలా అడిగాడు అలా ఫార్మ్డ్ బై ద స్ట్రైట్ లైన్ విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్. ఓకేనా, ఒక్కసారి ఇది ట్రై చేయండి సమ్ ఒక్కసారి. సేమ్ ఫార్ములా ఇక్కడ నేను ఫార్ములా చెప్తాను. C square divided by 2 into modulus of AB. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో అప్లై చేసిన కాన్సెప్ట్ ఎంత వస్తుందో చెప్పాలి. సో దీని ఆన్సర్ వచ్చేసి 1/2 స్క్వేర్ యూనిట్స్ వస్తుంది. ఇది స్క్వేర్ యూనిట్స్ అని రాయాలి ఏరియాలో. సో ఏరియాలో స్క్వేర్ యూనిట్స్ అని రాయాలి. ఇక్కడ లాస్ట్ టైం నేను రాయాలి కావచ్చు ఇక్కడ. సో ఇక్కడ కూడా స్క్వేర్ యూనిట్స్ అని రాయాలి. స్క్వేర్ యూనిట్స్ సారీ రాయకూడదు, ఇక్కడ అవసరం లేదు. ఓకేనా, ఎందుకు రాయకూడదు అంటే ఆల్రెడీ ఇక్కడ మనకి 6 అని ఇచ్చేసారు, 6 అని రాసేసాం కదా, నో నీడ్. సో సేమ్ ఫార్ములా ట్రై చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్.